వెల్కమ్ టు వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. ఈరోజు ఇంటెలిజెంట్ టెస్ట్‌లో మనము థర్డ్ టాపిక్‌గా అనాలజీ టెస్ట్ చూస్తున్నాం. అనాలజీ టెస్ట్ అంటే ఏంటంటే మనకి ఎనాలజీ ఈజ్ ఏ కంపారిజన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ క్వాలిటీస్ ఆఫ్ 2 డిఫరెంట్ థింగ్స్ టు షో దేర్ సిమిలారిటీస్. అంటే మనము 2 డిఫరెంట్ థింగ్స్‌ని తీసుకొని వాటి ఫీచర్స్‌ని గాని, క్వాలిటీస్‌ని గాని కంపేర్ చేసినప్పుడు వాటిలో ఉన్న సిమిలారిటీస్‌ని మనం ఫైండ్ చేయడానికి యూజ్ చేసేదాన్ని అనాలజీ టెస్ట్ అంటారు. ఇప్పుడు మనకు అనాలజీ టెస్ట్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. అలాగే మనం ఫస్ట్ టాపిక్‌గా వర్డ్ అనాలజీ చూద్దాం. దీంట్లో వర్డ్ అనాలజీలో గూడా ఇంకా సబ్ టాపిక్స్‌లున్నాయి. మనము సినానిమ్స్ రిలేషన్‌షిప్ చూద్దాం. సినానిమ్స్ రిలేషన్‌షిప్స్ అంటే సినానిమ్స్ అంటే ఏంటిది? సేమ్ మీనింగ్ ఉండడం. దీంట్లో ఒక ప్రాబ్లమ్ చూద్దాం. టర్న్ మోలీ ఈస్ రిలేటెడ్ టు ట్రబుల్. టర్మోలీ అంటే ఏంటిది? ట్రబుల్ అని అలాగే ఇన్ ద సేమ్ వే యాజ్ ట్రాజెడీ ఈస్ రిలేటెడ్ టు. అలాగే ట్రాజెడీకి మీనింగ్ ఏంటి? టర్మోలీ అంటే ట్రబుల్ అని సేమ్ మీనింగ్. అలాగే దీనికి కూడా సేమ్ మీనింగ్ ఉన్న ఆప్షన్‌ని మనము చూజ్ చేయాలి. ఇప్పుడు డ్రామా అంటే ట్రాజెడీ. ట్రాజెడీ అంటే ఏంటి మీనింగ్ మనకి? సంథింగ్ ఫెయిల్ అవ్వడం ఆర్ సడెన్‌గా హ్యాపెన్ అవ్వడం. అంటే ఆ యాక్షన్ అనేది వర్క్ కంప్లీట్ అవ్వకుండా మధ్యలోనే దాన్ని కాకుండా అవ్వడం. డ్రామా అంటే అది ట్రాజెడీ గాదు. ప్రిటీ అంటే సమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇది. ఇది స్టాప్ అంటే ఆ మొత్తానికి ఆగిపోవడం. డిజాస్టర్ అంటే ఏంటిదంటే ఒక యాక్సిడెంట్‌లో సడెన్‌గా అయిపోయి మొత్తం ఫెయిల్ అయిపోవడం. అంటే ట్రాజెడీకి మీనింగ్ ఏమవుతుంది? డిజాస్టర్. ఇలాగా మనము సినానిమ్స్ రిలేషన్‌షిప్‌లో ఏంటంటే సేమ్ మీనింగ్ ఉన్న ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేయడం. ఇప్పుడు ట్రాజెడీకి మీనింగ్ మనము డి అని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మనము ఇంటెలి వర్డ్ అనాలజీలో సెకండ్ టాపిక్‌గా మనము యాంటోనిమ్స్ రిలేషన్‌షిప్. యాంటోనిమ్స్ అంటే ఏంటి మనకి? ఆపోజిట్ మీనింగ్స్ ఉండడం. ఒక ప్రాబ్లమ్ చూద్దాం. పూర్ ఈస్ రిలేటెడ్ టు రిచ్. పూర్ అంటే ఏంటి మనకు? పేదరికం. రిచ్ అంటే బాగా డబ్బులుండడం. ఇది ఆపోజిట్. అలాగే ఇన్ ద సేమ్ వే విన్ ఈస్ రిలేటెడ్ టు. విన్ అంటే ఏంటి? గెలవడం. దానికి ఆపోజిట్ వర్డ్ అంటే ఏంటిది? ఓడిపోవడం. విక్టరీ అంటే గెలవడం. బి ఆప్షన్ ఏంటి? లూజ్ అంటే ఓడిపోవడం. సి ఆప్షన్ ఏంటి? గిఫ్ట్. గిఫ్ట్ మీనింగ్ ఏంటి? మనం ఏదైనా గిఫ్ట్ సంథింగ్ చేయడం. అలాగే పార్టీ. ఇవన్నీ మనకు ఏదైనా విన్ అయినప్పుడు ఉన్నాయి. కానీ బి ఆప్షన్ ఏంటంటే లూజ్ అని ఉంది. అంటే ఓడిపోవడం. విన్‌కి అపోజిట్ వర్డ్ ఏంటిది? లూజ్. సో, ఆప్షన్ బిని మనం సెలెక్ట్ చేయాలి. ఇలా యాంటోనిమ్ రిలేషన్‌షిప్‌ని ఇలా ప్రాబ్లమ్స్ సాల్వ్ టెస్ట్‌లో మనము సబ్ టాపిక్‌గా వర్డ్ అనాలజీలో మనము థర్డ్ టాపిక్‌గా వర్కర్ అండ్ టూల్ రిలేషన్‌షిప్ అంటే వర్కర్‌కి సంబంధించిన టూల్ ఇస్తారు. లేదా వర్కర్ ఇస్తారు. అలా మనము వాళ్ళిద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఫైండ్ చేద్దాం. దీనికి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ చూద్దాం. గన్ ఈస్ రిలేటెడ్ టు షోల్డర్. అంటే గన్ ఎవరు వాడతారు మనకు? షోల్డర్ గాని, పోలీస్ కానీ అలా వాడతారు. అలాగే ఇన్ ద సేమ్ వే పెన్ ఈస్ రిలేటెడ్ టు. పెన్ ఎవరు వాడతారు అనేది ఈ ఆప్షన్‌లో చూద్దాం. ఏ ఆప్షన్ అనేది నోట్‌బుక్. అంటే ఇది వర్కర్ గాదు. రైటర్. రైటర్ యూజ్ చేసేదేంటి? పెన్. సో, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు స్టేషనరీ చూస్తే స్టేషనరీ అంటే ఏంటి? మనకు స్టేషనరీ అంటే బుక్స్ అన్నీ సంబంధించిన స్టేషనరీ ఐటెమ్స్ ఉండడం. అలాగే డాక్టర్ గూడా మనకు పెన్ వాడతారు గానీ, పెన్ యూజ్ చేసేది ఎక్కువగా అంటే రైటర్. కాబట్టి రైటర్‌ని చూజ్ చేసుకోవాలి. అనాలజీ టెస్ట్‌లో మనము వర్డ్ అనాలజీ అనే టాపిక్‌లో మనము ఫోర్త్ టాపిక్ చూద్దాం. కంట్రీ అండ్ కరెన్సీ ఇచ్చినప్పుడు దాని ప్రాబ్లమ్ ఏంటంటే జపాన్ ఈస్ రిలేటెడ్ టు యెన్. దాని కరెన్సీ ఏంటి జపాన్‌ది యెన్. అలా ఇన్ ద సేమ్ వే నేపాల్ కరెన్సీ ఏంటి ఫైండ్ ఔట్ చేయమన్నారు. ఏ అంటే ఏంటిది? టాకా ఇచ్చారు. బి యాన్. సి రూపీ అండ్ డి దినార్ ఇచ్చారు. ఇప్పుడు మనకు నేపాల్ కరెన్సీ ఏంటిది మనకి? రూపీ. కాబట్టి సి ఆప్షన్‌ని సెలెక్ట్ చేయాలి. అలాగే ఫిఫ్త్ టాపిక్ వర్డ్ అనాలజీలో ఇండియన్ స్టేట్ ఆర్ అండ్ దేర్ క్యాపిటల్స్ ఫైండ్ ఔట్ చేయాలి. మనకు స్టేట్ ఇస్తే క్యాపిటల్స్ రాయాలి. క్యాపిటల్స్ ఇస్తే మనం స్టేట్స్ ఫైండ్ ఔట్ చేయాలి. ఇప్పుడు పాట్నా ఈస్ రిలేటెడ్ టు బీహార్ అన్నారు. పాట్నా అనేది మనకు క్యాపిటల్. దాని క్యాపిటల్? బీహార్ స్టేట్‌కి. ఇన్ ద సేమ్ వే హైదరాబాద్ ఈస్ రిలేటెడ్ టు. హైదరాబాద్ అంటే ఏంటి మనకి? క్యాపిటల్. దాని రిలేటెడ్ స్టేట్ ఏంటి మనకి? దాన్ని ఫైండ్ ఔట్ చేద్దాం. ఏ ఏంటి? పంజాబ్ ఇచ్చారు. బి ఢిల్లీ ఇచ్చారు. సి అంబాలా అండ్ డి ఇచ్చేసి తెలంగాణ. ఇప్పుడు మనకు హైదరాబాద్ క్యాపిటల్ స్టేట్ ఏంటి? తెలంగాణ.